వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సాపూర్ మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యంను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యంను సైతం ప్రభుత్వం కొనాలని, త్వరితగతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని, అధిక తూకం రైస్ మిల్లులో కట్టింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. మీకు ఇస్తే మీరు కూడా కట్లే ఒకసారి కాదమ్మా. ఓ అమ్మా, మీరు రైతులతో మీటింగ్ పెట్టి జోక్పించి మీకు ఆ రైతు రైతు అడుగుతాము. మనం చెప్తే మేము అక్కడ సస్పెండ్ చేస్తాము, నోటీస్ ఇస్తాము, ఫైన్ వేస్తాం. ఇంకోసారి ప్యాడ్ ఇవ్వదు. వాడు 43 చెప్తారని చెప్పి మీరు ఎట్లా ఇస్తారు? మీరు కనీసం జేసీకో ఎంఆర్ఓ గారితో చెప్పిందా? నడుస్తలేదు అట్లా. వేరే దగ్గర 41 చెప్తున్నారమ్మా. అట్లా తీసుకుంటే మాకు చెప్పండి, మేము కరెక్ట్గా మాట్లాడతాం కదా. అట్లా తీసుకుంటే మాకు చెప్పాలి కదా. ఇప్పుడు మీరు బదనాం అవుతారు కదా. ఇప్పుడు తీసుకుంటే రైస్ మిల్ తీసుకుంటున్నాడు, కానీ బదనాం మీరు అవుతారు. ఊర్లో ఏమనుకుంటారు అంటే మీరే మరి చేస్తున్నామో అనుకుంటారు కదా. మీరెందుకు బద్దంగా కావాలా? మాకు చెప్తే మేము చెప్పి మాట్లాడతాం, ఏమైనా ఉంటే మాట్లాడి సెట్ చేస్తాం. అది ఒకసారి ఎంఆర్ఓ గారు ఆ రైస్ మిల్ ఎవరెవరికి అయితే వీళ్ళు పంపించారో, మీరు 43 కాడికి చూస్తే వాళ్ళు ఎందుకంటే 40 తీసుకుంటున్నారో ఒకసారి మీరు ఆ రైస్ మిల్ పేర్లు తీసుకోండి, నాకు చెప్పండి, నేను అది రికవర్ చేపిస్తాను.